అమ్మగారు ఏమనేవారమ్మా ఆ రోజుల్లో? అంటే ఇంతటి ఒక లెజెండ్కి భార్య అవ్వడం, అలాగే ఒక పరిశ్రమ ఇలా చూడడం అనేది ఇంటి పట్టున ఉన్నా కూడా కొద్ది గొప్ప హంగులు అవన్నీ చూసుంటారు కదా, ఏమనేవారు అమ్మగారు? సెలబ్రిటీ స్టేటస్ అంతా చూసారు ఆవిడ. కానీ ఇంట్లో మాత్రం అమ్మే ఇన్ఛార్జ్ కదా ఇంటికి. అవును, ఎక్కువగా బయటికి వెళ్ళే వాళ్ళు కాదు. ప్రీవ్యూస్ వేస్తే మాత్రం ఫ్యామిలీ అంతా వెళ్ళేవాళ్ళం. అసలు సినిమాకి టికెట్ కొనుక్కుని వెళ్తారని కూడా అప్పుడు తెలీదు. అంటే మీకు అన్ని ఫ్రీయా మీకు? లేదు అసలు ప్రివ్యూసే నాన్నగారు అన్నిట్లో పాడేవాళ్ళు. అందులో వేసిన వాళ్ళందరికీ ప్రివ్యూ వేస్తారు. అందులోనూ రామారావు గారి ఫ్యామిలీ పెద్దది, మా ఇంట్లోనూ మేము 5గురం. కొంచెం కష్టం అని వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి సెపరేట్గా షో వేసేవాళ్ళు. మేమందరం వెళ్ళి చూసేవాళ్ళం అన్నమాట. బాగుండేది. మాస్టర్కి ఎవరు చాలా దగ్గర మిత్రులు పరిశ్రమలో? దగ్గర మిత్రులు అంటే అందరితోనూ చాలా ఫ్రెండ్లీగానే ఉండేవాళ్ళు. రెగ్యులర్గా మా ఇంటికి వచ్చేది పామర్తి మాయ అంటాం. అందరినీ మాయ, సత్యం బాబాయ్, నేను మాధవపెద్ది సత్యం గారిని సత్యం బాబాయ్ అని అంటే చుట్టాలనుకునే వాళ్ళం మేము. అంటే అలా వరుసలు కలిపి పిలవడంతో అలా అనిపించింది. వాళ్ళు కూడా ఏమే అమ్మాయి అంటూ అమ్మ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటే అదే అనుకుంటాం కదా. కొంచెం పెద్ద అయ్యాక కానీ వాళ్ళు ఆర్ ఆల్ ఫ్రెండ్స్ అని తెలియదు నాకు. మాలతి చందూరు, ఆవిడ మాలత్తయ్య అని పిలిచేవాళ్ళం. మాలత్తయ్య వాళ్ళ ఇంటికి ఎవ్రీ సండే వెళ్ళేవాళ్ళం. వాళ్ళ బీచ్ దగ్గర వాళ్ళ ఇల్లు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. బీచ్కి వెళ్ళడం అన్నది మమ్మల్ని బీచ్లో దింపేసి వాళ్ళేమో మాలతి చందూరు గారి ఇంటికి వెళ్ళి ఉండేవాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ. మా చందూరు గారు, అమ్మ, నాన్నగారు, వీళ్ళు. శారద గారిని మాలతి చందూరు గారి సిస్టర్, ఒక ఆవిడ ఎల్డర్ సిస్టర్. మేమంతా ఆడుకుని ఆ తర్వాత డ్రైవర్ మమ్మల్ని వాళ్ళ ఇంటి నిండా చేసాక అంతా పడిపోయేది. అట్లాగా గడిచేది. తర్వాత భానుమతి గారితో కూడా క్లోజ్. భానుమతి గారికి మా అమ్మగారు చాలా ఫ్రెండ్షిప్. వాళ్ళ ఇంట్లో ఆవిడ మా ఇంటికి వస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో ఆవిడ ఎక్కువ పూజలు పునస్కారాలు ఎక్కువ చేసేది. సో అన్నిటికీ వెళ్ళేవాళ్ళం. అందులో బొమ్మల కొలువు అంటే భానుమతి గారి ఇంట్లో చూసి తీరాల్సిందే అనమాట. అంత అందంగా పెట్టేవారు, చాలా బాగా పెట్టేవాళ్ళు. అది మొత్తం ఒక హాల్లో సగం పెట్టి, అంటే వాళ్ళ దగ్గర టెక్నీషియన్స్ కూడా ఉంటారు కదా. సో వాళ్ళతోటి రోడ్లు, లైటింగ్, పల్లెటూరు, అది ఎల్ఐసి బిల్డింగ్ మెడ్రాస్లో, అది అన్నీ రెప్లికాస్ ఉండేవి. చాలా బాగా చేసేవాళ్ళు ఆవిడ. సంగీతం నేర్చుకుంటున్నప్పుడు, ఇంత లెజెండ్ ఇంట్లో ఉన్నప్పుడు సహజంగానే మనం ఒకసారి నాన్నగారికి వాయించి వినిపిద్దాం, ఆయన మెప్పు పొందుదాం, లేదు ఒకసారి పాట పాడి వినిపిద్దామని మీ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములందరికీ ఉంటుంది. అలా ఎప్పుడు అనిపించలేదండి. అదేంటో తెలియదు. నాన్నగారు వింటూనే ఉండేవాళ్ళు. ఏమన్నా బాగుంది, అద్భుతంగా అని ఇప్పుడు శంకర శాస్త్రి గారి ఇంట్లో మనం ఊహించుకుంటాం కదా, అలా ఉండేదా వాతావరణం? లేదు, చాలా అలాగే ఉండేది. మాయ, విశ్వమాయ కొంచెం కొంచెం అవన్నీ టచ్ చేసాడు. అవునా? అయితే పొద్దున్నే నిద్ర లేవగానే మేము 8 గంటల 8:30కి అలా తయారయ్యే వాళ్ళం స్కూల్కి. సో 7 నుంచి అబౌట్ 8:15, 8:30 దాకా మ్యూజిక్తో దద్దరెళ్ళిపోయేది ఇల్లు. వెనకాతల అవుట్ హౌస్లో ఉండేవాళ్ళు సంగీతరావు గారు. పొద్దున్నే లేచి వెళ్ళిపోయేవాళ్ళం. వెళ్ళిపోయి అక్కడ వీణ వాయిస్తూ వాళ్ళ అమ్మాయి పద్మ పాట. అవును. తర్వాత మేము వీణ, మా చెల్లెల పాట, వీటితో హోరుగా ఉండేది. చాలా బాగుండేది. మార్నింగ్ 8:30 వరకు మ్యూజిక్. ఆ తర్వాత సురేఖ ఉంది కదా, చిరంజీవి గారి వైఫ్, తను కూడా వచ్చేది వీణ నేర్చుకోవడానికి. ఓహో, వీణ నేర్చుకున్నారా? తను కూడా వచ్చింది, అక్క వచ్చింది. శోభానాయుడు గారు మా ఎదురుకుండా ఉండేవాళ్ళు. ఎదురుకుండా ఇంట్లో ఆవిడ అప్పుడు డ్యాన్స్ నేర్చుకుంటూ ఉండేవాళ్ళు. అలాగా వచ్చి ఆ ఇల్లు చాలా గొప్ప ఇల్లు. ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరైనా ఉంటున్నారా? లేదండి, అది తీసేశారు. అది అబౌట్ 95, 96లో అది మొత్తం కమర్షియల్ అయిపోయింది ఏరియా. ఓహో, అసలు చుట్టుపక్కలంతా కమర్షియల్ అయిపోయింది. ఉండడానికి కష్టమైంది. ఇలాగే అక్కడ ఉండలేకపోయారనమాట.
దాంతో ఇంకా ఇటు పక్క వాళ్ళు కూడా అమ్మేశారు. ఇంకా మధ్యలో వీళ్ళు ఒక్కళ్ళే ఉండిపోయి ఇంకా వాళ్ళు కూడా అమ్మేసి అక్కడే కొనుక్కున్నారు. టీ నగర్ వదలలేక అక్కడే కొంచెం లోపలికి ఇల్లు కొనుక్కున్నారు. అసలు మాస్టారు సంగీతాభ్యాసం చాలామంది గురువుల దగ్గర చేశారా మేడం? చాలామంది పట్టాయన సీతారామ శాస్త్రి గారే కదా, ఆయన దగ్గరికే వెళ్ళారు, ఆయన దగ్గరే నేర్చుకున్నారు. అక్కడి నుంచి వచ్చి సాధన